డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే వాళ్ళ లక్ష్యాలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లటానికి ఈ ఏప్రిల్ నెలలో ఒక ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి భావించడం జరుగుతుంది. చాలా మంది ఏప్రిల్ 14వ తేదీన, డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది నవంబర్ 28వ తేదీన, అట్లాగే ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిబా పూలేని గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే జయంతులు, వర్ధంతుల సందర్భంగానే మహనీయులను గుర్తుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు, మహనీయుల యొక్క ఆశయాలు, లక్ష్యాలు మన యువతరం మెదళ్ళలోకి వెళ్లకుండా ఆ విగ్రహాలకు దండ వేసి, చిత్రపటాలకు దండేసి, దండం పెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒక వైపున ఉంది. మరొక వైపున ఏమిటి అని చెప్పేసారంటే, అంబేద్కర్కి, పూలేకి, అంబేద్కర్, పూలే దగ్గర ఈరోజు ఆయన బాటసారులు, ఆయన ఆశయాల్ని ముందుకు కావాలన్నా ఈరోజు వారికి భక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు కావాలా అనేటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ఇద్దరు మహానుభావులకి భక్తులుగా మారుతున్నారు. అంబేద్కర్ మొహం కనపడకుండా దండలేసేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అంబేద్కర్ ఆశయం, లక్ష్యాన్ని మాత్రం ఆ యువతరం మెదళ్ళలోకి రావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, అంబేద్కర్ విగ్రహాలు లేని గ్రామం కనపడదు. కానీ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన చదివినటువంటి విద్యార్థి యువతరం ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి స్టేట్ అండ్ మైనారిటీస్, రాష్ట్రాలు, మైనారిటీలు అనేటువంటి పుస్తకం చదివినటువంటి విద్యార్థి యువతరం ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఎంతమంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ అర్థమైంది, దాంట్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, అది ఎవరిని ఉద్దేశించి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుంటున్నప్పుడు కూడా చాలా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం అయితే ఏదో లాయర్లు, కొంతమంది పోలీసులు, వీళ్ళు మాత్రమే చదివేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా భారత రాజ్యాంగం ఎవరికి అర్థం కావాలి? ఈ రోజు మనం టాపిక్ పెట్టాం, మనువాదం, రాజ్యాంగం అని. మనువాదం అంటే ఏమిటి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనువాదం అనేటువంటిది ఇప్పుడు ఉందా, మీరు టైటిల్లోనే మనువాదం పెట్టారేమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. మనువాదము లేని చోట ఎక్కడ అనేది ప్రశ్న, అంతే. ఉందా అనేది ప్రశ్న కాదు, లేని చోట ఎక్కడ అనేటువంటిది ప్రశ్న. ఈరోజు మనువాదం లేని ప్లేస్ అంటూ లేని పరిస్థితి ఉంది. మనువాదం అంటే ఏమిటి అని చెప్పేసి అనుకుంటే, ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల చేతుల్లో భూమి లేదు అంటే మనువాదం ఈ దేశంలో ఉంది అని అర్థం. ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటికీ నిరక్షరాస్యుల సంఖ్య ఈ దేశంలో 33% ఉంది అని చెప్పేసారంటే, ఈ దేశంలో మనువాద యొక్క సంస్కృతి, పురుషాధిక్య సంస్కృతి ఉంది అంటే మనువాదం ఉన్నట్టే. మనుషులందరూ సమానం కాదు అని చెప్పడం అంటే మనువాదం ఉన్నట్టే. అంటే దీని అర్థం ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సింది, మనువాదం ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్దలంతా మనువాద పద్ధతులలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకనే దేశంలో అసమానతలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ అసమానతల్ని తొలగొట్టాలనేటువంటి రాజ్యాంగ లక్ష్యాల్ని ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మనే విభాగశః అని చెప్తుంటారు. అంటే మనిషి అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాడు అని చెప్పేదాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. ఏం చెబుతున్నారు వాళ్ళంతా? తలకాయలకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు, భుజాల్లోకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు, తొడల్లోకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు, పాదాల కిందికి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు. ఈ అంతా కూడా మీరు చూస్తే తలకాయ పైకి ఉంటుంది కాబట్టి భారతదేశంలో అతిపెద్ద కులంగా ఏది ఉంది అని చెప్పేసారంటే అది బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పేసి చెబుతున్నారు. పాదాలు కిందికి ఉంటాయి కాబట్టి శూద్రులు, అంతకంటే కిందళ్ళు పంచములు అనేటువంటి పదం వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము దాని అర్థం ఏమిటి? ఈ రోజు ఈ దేశంలో భారత రాజ్యాంగానికి, మనువాదానికి మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతున్నది. ఈ యుద్ధంలో మనుషుల మధ్యలో అసమానతలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉంటాయి, అవమానించబడే ప్రజలు అత్యధికులు ఉంటారు, గౌరవించబడే ప్రజలు ఉంటారని చెప్పేసి మనుస్మృతి చెప్తే, భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 14 ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది, చట్టం ముందు అందరూ సమానులే, కులము, మతము, లింగ భేదము లేకుండా మనుషులందరూ సమానమే అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. అందుకనే ఈరోజు రాజ్యాంగం పౌరులకి హక్కులు ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది. మనుస్మృతి ఏం చేసింది? మీకు మనుస్మృతిలో 8 అధ్యాయాలు ఉంటాయి, 2726 శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్తం శ్లోకాలు శూద్రులను అణిచివేసేటువంటి, ఈ మొత్తం శ్లోకాలు స్త్రీలను అణిచివేసేటువంటి, ఈ మొత్తం శ్లోకాలు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో జీవించేటువంటి పంచములుగా చెబుతున్నటువంటి వాళ్ళని అణిచివేసేందుకు ఉపయోగపడేటువంటిది. 2వ అధ్యాయం 16వ శ్లోకం ఏం చెబుతున్నది? శూద్రులు చదవకూడదు, చదివితే నాలుక కోయాలి, వింటే చెవుల్లో సీసం పోయాలని చెబుతున్నది. కానీ అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలని చెప్పేసి రాజ్యాంగం చెబుతున్నది. ఈ రోజు రాజ్యాంగాన్ని పైకి మొక్కి అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి అంబేద్కర్ ఆశయాన్ని తుంగలో తొక్కేటువంటి వాళ్ళు,
రాజ్యాంగాన్ని పై గౌరవిస్తూ మనుస్మృతిని దేశ ప్రాచీన రాజ్యాంగంగా ప్రవేశపెడుతున్నటువంటి వాళ్ళు అధికారం చెలాయిస్తా ఉన్నారు. మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని బాధ్యత రద్దు చేస్తామనేటువంటి వాళ్ళు కేరళలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి అనంత్ కుమార్ హెగ్డే అదే మాట్లాడిండు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మపుర అరవింద్ అదే మాట్లాడిండు. మాకు 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నాడు. ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే వాళ్ళు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేయాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో యువతరం అంతా కొన్నైనా ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే, ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది స్త్రీలు వచ్చారు. హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్ లో పెట్టాడు ఆయన. హిందూ కోడ్ బిల్లు పెడితే ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఏమిటి హిందూ కోడ్ బిల్లు ముఖ్యమైనటువంటి ఉద్దేశం? స్త్రీ పురుషులు సమానమే అని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. విడాకుల హక్కు గాని, ఆస్తి హక్కు గాని, వారసత్వ హక్కు గాని, దత్తత తీసుకునేటువంటి హక్కు గాని మహిళలకు ఉండాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు పెట్టిండు. ఆడదంటే ఒక లెక్కన, దానికి కూడా హక్కులు ఉండాలా అని చెప్పేసి ఆనాటి పాలకులు అన్నారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, మీరు గనక పార్లమెంట్ లో నేను పెట్టినటువంటి బిల్లును అంగీకరించకపోతే ఈ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ని ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి ఆడవాళ్ల హక్కుల కోసం రాజీనామా చేసి బయటకు వస్తా అని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు మీద రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది నేను మీ దృష్టికి తీసుకురాగలిగాను. ఓటు హక్కు విషయంలో కూడా అందరికి ఉండకూడదు అని చెప్పేసి చర్చ జరిగింది. ఎవరికి ఉండాలో ఓటు హక్కు అంటే ఏం చెప్పారు? భూమి ఉన్నటువంటి వాళ్ళకు ఉండాలట, డబ్బున్నటువంటి వాళ్ళకు ఉండాలట ఓటు హక్కు. అంతకింత అయితే చదువుకున్న వాళ్ళకు ఓటు హక్కు ఉండాలట. దీన్ని అంగీకరించలేదు ఆ రోజు అంబేద్కర్. ఓటుకు డబ్బుతో సంబంధం లేదు, ఓటుకు భూమితో సంబంధం లేదు, ఓటుకు వయసుతో మాత్రమే సంబంధం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే ఆ రోజు 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలనేటువంటి విషయాన్ని అంబేద్కర్ చెప్పాడు. ఈ రోజు మనందరం ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగిస్తున్నామని చెప్పేసినంటే ఎన్ని పోరాటాల ఫలితంగా, ఎన్ని ఉద్యమాల ఫలంగా, ఎన్ని ప్రజాస్వామ్యం కావాలని, నియంతృత్వపు రాజరిక వ్యవస్థలు రద్దు కావాలని చెప్పేసి ప్రజలు ఒక తిరుగుబాటు వెల్లువలోకి వెళ్ళి ఆ రోజు ఓటు హక్కును సంపాదించుకోవడం జరిగింది. ఈ దేశంలో ఏది పోరాడకుండా సాధించుకున్నటువంటి ఒక హక్కు కూడా ఇప్పటి వరకు లేదు. ఒక హక్కు అంటే ఒక హక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మహాత్మా జ్యోతిబా పూలే కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి ఏమిటి అని చెప్పేసినంటే ఎలా చూడొచ్చు మనం? జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాదులు, సామాజిక విప్లవానికి నిర్దేశం చేసినటువంటి వాళ్ళు, ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు చదువు మొట్టమొదట అందించినటువంటి వాళ్ళు. జ్యోతిబా పూలే తన భార్యను వివాహం చేసుకున్న తర్వాత నిరక్షరాస్యురాలైనటువంటి భార్యను వివాహం చేసుకొని అత్యంత విద్యా సంపన్నురాలుగా తీర్చిదిద్ది ఈ దేశానికే మొట్టమొదటి పంతులమ్మగా తీర్చిదిద్దినటువంటి త్యాగధనుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఎన్ని త్యాగాలు వాళ్ళ వెనకాల! శూద్రులకి, పంచములకి, అస్పృశ్యులకి, మహిళలకి చదువు చెప్తావా అని చెప్పేసి ఆ రోజులలో వాళ్ళు గొడ్డళ్ళు ఇచ్చి చంపేయడానికి పంపిస్తారు. ఎంత గొప్ప మానవతావాదులు అంటే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర రాత్రి వేళలో పడుకున్నటువంటి సందర్భంలో ఓ ఇద్దరు గూండాల్ని, రౌడీల్ని గండ్రగొడ్డల్ని ఇచ్చి పంపిస్తారు. చంపిరాపోండి, ఆ శూద్రులకు చదువు చెప్తున్నారు వీళ్ళు, ఆ మహిళలకు చదువు చెప్తున్నారు వీళ్ళు, చంపిరాపోండి అని చెప్పేసి పంపుతారు. మరి చంపితే ఏమిస్తారు మాకంటే, మాకు చెరొక్క రూపాయి ఇస్తారు. ఒక్కొక్క రూపాయి ఆ రోజు చెరొక్క రూపాయి ఇస్తారంటే పోయి చంపడానికి పోతే ఆ తలుపు కొడితే, అమ్మా సావిత్రి ఎవరు వచ్చారు తలుపు కొడుతున్నారు చూడుపో అని చెప్పేసి అనగానే లాంతరు పెట్టుకొని చూడగానే వీళ్ళు గొడ్డళ్ళు పైకి లేపుతారు. అప్పుడు గొడ్డళ్ళు పైకి లేపితే చంపడం కోసం వచ్చారు వాళ్ళు. ఏంది మీరు ఈ రాత్రి ఎందుకు వచ్చారు అని చెప్పేసి సావిత్రిబాయి పూలే అడిగితే, మిమ్మల్ని చంపడానికి వచ్చామని అంటారు. మమ్మల్ని చంపితే మీకు వస్తుందంటే మాకు చెరొక రూపాయి ఇస్తానన్నారు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు రూపాయి అని చెప్పేసారంటే ఇప్పుడు ఎంత అనేటువంటిది మీరు లెక్కలేసుకోవాలి. అవునా అట్లనా? అయితే అమ్మా సావిత్రి తమను చంపడానికి వచ్చినటువంటి గూండాల యొక్క కడుపులో ఉన్నటువంటి ఆకలి బాధలు గ్రహించినటువంటి జ్యోతిబా పూలే ఏం చెప్పాడో తెలుసా? అమ్మా సావిత్రి, ఆ ఉట్టి మీద అన్నం ఉందో చూడుపో తల్లి, ఫస్ట్ వాళ్ళకి ఆకలి కొని వచ్చి ఉంటారు, వాళ్ళిద్దరికి అన్నం పెట్టమని చెప్పేసి అంటాడు. అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళిద్దరు వంగబడతారు. ఇక నరికి చంపండి అని చెప్పేసి వాళ్ళిద్దరి ముందు వంగబడితే వాళ్ళు గొడ్డల్ని కింద ఎత్తేస్తారు. అదే పర్లేదు చంపేసేయండి, ఇప్పుడు మీ కడుపులు నిండినాయి కదా, మమ్మల్ని చంపిన తర్వాత మీకు చెరొక్క రూపాయి ఇస్తే మీ పిల్లల కడుపులు నిండుతాయి, కాబట్టి మమ్మల్ని చంపండి అని చెప్పేసారంటే వాళ్ళిద్దరు గొడ్డల్ని కిందెత్తేసి 2 చేతులతోటి దండం పెట్టి గొడ్డల్ని కిందేసేసి వెళ్ళిపోతారు. అంత గొప్ప మానవతావాదులు సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి చదువులో అనేక పద్ధతులలో ఈ మూఢత్వపు విశ్వాసాలకు పునాదులను మొత్తం పెకిలించేటువంటి అనేకం ఆచార్యులు లేనటువంటి పెళ్లిళ్ళు వాళ్ళు ప్రోత్సహించారు ఆ రోజులలోనే.
అనేక పాఠశాలలు నెలకొల్పారు. వాళ్ళు అనేక ఇబ్బందులు, అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొని పాఠశాలను నెలకొల్పారు. సత్యశోధక సమాజం నిర్మించి వందలాది పాఠశాలలు పెట్టారు. వితంతులకి పునర్వివాహాలు చేశారు. వృద్ధులకి శరణాలయాలు కట్టించారు. ఇట్లాంటి త్యాగాల బాట ఈరోజు సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. ఇప్పుడు ఈరోజు వీళ్ళందరికీ మొక్కుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీరు అందరు చూడండి, మన మిత్రులు చాలా మంది తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ అందరము రేపు పొద్దున 14వ తేదీన అందరం అంబేద్కర్ దగ్గరికి పోయి జై భీమ్ అని చెప్పేసి గట్టిగా నినాదాలు చేస్తుంటాం అందరం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని అధాపాతాళంలోకి తొక్కాలనుకునేటువంటి వాడు కూడా వచ్చి అంబేద్కర్కు దండేయటానికి వస్తున్నాడు. ఎవడో కనిపెట్టకపోతే ప్రాబ్లం అది. అంబేద్కర్ ఆశయ వారసులు ఎవరు? అంబేద్కర్ పట్ల భజన భక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు ఎవరు? అంబేద్కర్ని భక్తులుగా, అంబేద్కర్కు భక్తులుగా మారితే లాభపడేది అంబేద్కర్ ఆశయ విరోధులు లాభపడతారు. అంబేద్కర్ ఆశయాల వెంట నడిచేటువంటి వాళ్ళు కనుక ముందుకు సాగితే, వాళ్ళు కనుక అంబేద్కర్ ఆశయాల అడుగుజాడల్లో ముందుకు సాగితే ఒక ఆధునిక భారత భవిష్యత్తును నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలా ప్రమాదపు టంచుల్లో ఉంది. చాలా మంది మా హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటున్నారు, ముస్లిం మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు, మా క్రిస్టియన్ మతం ప్రమాదంలో ఉన్నదని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ అసలు ప్రమాదంలో ఉన్నది ఎవరు? భారతదేశ ప్రజలందరికీ ప్రస్తుత గుండెకాయలాగా ఉన్నటువంటి భారత రాజ్యాంగము ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? రాజ్యాంగంలో మౌలిక పునాదుల్ని పెకిలించడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. రాజ్యాంగంలో సామ్యవాదం అనేటువంటి పదం, లౌకికవాదం అనేటువంటి పదం, ఇవి ఉండటానికి వీల్లేదనేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తున్నాం. అసలు రాజ్యాంగ మౌలిక లక్ష్యాలే దెబ్బతీసేటువంటి ప్రక్రియకు ఒడిగడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మీరు బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచింది. ఈ 12 ఏళ్ల కాలంలో ఏం జరుగుతుంది దేశంలో మీరు చూస్తున్నారు కదా. దళితుల పైన 300 రెట్లు దౌర్జన్యాలు పెరిగినాయి. ఒక 5 ఏళ్ల కాలాన్ని లెక్క తీస్తే 1,20,000 దౌర్జన్యాలు జరిగినట్టుగా ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కలు. అంటే ఒక నెలకు 10,000 దౌర్జన్యాలు దళితుల పైన జరుగుతున్నాయి. ఒక రోజుకు ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరుగుతున్నది. వారంలో 2 హత్యగావించబడుతున్నారు. మీరందరికీ తెలుసు. చాలా మంది ఏమంటున్నారు, పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో సైన్యం మధ్యలో యుద్ధం జరిగిపోయి చనిపోయిన వాళ్ళ కంటే భారతదేశంలో కులం యొక్క దౌర్జన్యం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే బార్డర్ లో చనిపోతున్నటువంటి సైన్యం ఎవరైతున్నారో, శత్రు దేశం మన దేశంలో చంపినటువంటి వాళ్ళ సంఖ్య కంటే ఈ దేశంలో కులం పేరుతో జరిగినటువంటి దౌర్జన్యాల వల్ల అత్యధికులు చనిపోయారు, హత్యగావించబడ్డారు అనేటువంటిది నేను చెప్పదలిచాను. ఈరోజు సామాజిక న్యాయం సమాధి చేయబడుతున్నది. ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ సామాజిక న్యాయానికి కొత్త అర్థం పెడుతున్నది. మేము గిరిజనుల్ని రాష్ట్రపతిని చేశాం కాబట్టి సామాజిక న్యాయం ఇదిగో చూడు అంటున్నది. మేము దళితుల్ని రాష్ట్రపతిని చేశాం, ఇదిగో చూడు అని చెప్పి చూపిస్తుంది. గిరిజనుల్ని రాష్ట్రపతిని చేసిన కాలం అంతా చూస్తే మొత్తం అడవులన్నింటిని కూడా ఆదానికి, అంబానికి అమ్మేసేటువంటి పరిస్థితి వచ్చింది చూడండి. అంటే గిరిజనుల్ని బొమ్మబెట్టి గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని, గిరిజనుల యొక్క ఆస్తిపాస్తుల్ని, గిరిజనుల యొక్క జీవన వృత్తిని మొత్తం కూడా దెబ్బతీసేటువంటి చర్యలకు ఒడిగట్టింది. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిని పెట్టిన కాలం అంతా మీరు చూడండి, దళితుల పైన దౌర్జన్యాలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ దళితుల పైన దౌర్జన్యాలు, దాడులు పెరుగుతున్నటువంటి స్థితిని చూస్తున్నాం. అందుకనే మేము బొమ్మల్ని పెడుతున్నాం, మీకు అడుగులు తీసేస్తున్నాం అని చెప్పేసి. అందుకనే మీరు చూడండి, అంబేద్కర్ విగ్రహాలు పెట్టేటువంటి ప్రక్రియను ఎవరైతే అంబేద్కర్ ఆశయ విరోధులు ఉన్నారో వాళ్ళే డబ్బులిచ్చి మరీ విగ్రహాలు పెట్టిస్తున్నారు. మీరు విగ్రహాలకు మొక్కుకుంటూ కూర్చోండి, మేము వాళ్ళ ఆశయాల్ని తొక్కుకుంటూ కూర్చుంటాం అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు రాత్రి నేను ఒక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు పోయాను. దానికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఆయన ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత రమ్మని చెప్పేసినట్టే నేను కూడా పోయినాను. ప్రధాన వక్తగా పేరు పెట్టారు నాకు. ఈ ప్రధాన వక్త మాట్లాడే టైంకు మొత్తం 300 మంది వస్తే ఆయనతోటి 200 మంది వెళ్ళిపోయారు ఎమ్మెల్యే తోటి. ఏంటిది అంటే అంబేద్కర్ విగ్రహం ఇప్పించిందే ఫలానా ఈ దొర ఇప్పించాడు అని చెప్పారు. కాబట్టి దొర వచ్చినప్పుడు వచ్చారు, దొర వెళ్ళిపోగానే అందరు వెళ్ళిపోయారు. స్పీకర్ నన్ను పెట్టారు, నేను చెప్తే వినే వాళ్ళు అక్కడ లేకుండా అయ్యారు. ఇప్పుడు అంబేద్కర్ ఆలోచన పోయిందా, అంబేద్కర్ విగ్రహం వచ్చిందా ఊళ్ళకి అని చెప్పేసారంటే విగ్రహం మాత్రం వచ్చింది తప్ప ఆలోచన మాత్రం ఊళ్ళకి పోలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదంతా అలాగే బీజేపీ ఆలోచనలకు అనుసంధానమైనటువంటి ప్రక్రియకు ఈ రోజు కింది స్థాయిలో RSS అనుసంధానమైనటువంటి ప్రక్రియ ఒడిగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కొత్తగా మార్చి 24వ తేదీన ఒక జడ్జిమెంట్ వచ్చింది. దళిత క్రైస్తవులందరూ వాళ్ళందరికీ ఎస్సీ హోదా రద్దు చేయబడుతుందని చెప్పేసి. దళిత క్రైస్తవులకి ఎందుకు రద్దు చేయబడుతుంది? దళితులంతా ఎవరు? మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో దళితులందరూ కూడా
నువ్వు మతం మారినా ఇంకెక్కడికి పోయినాలే గానీ కులం మాత్రం వాళ్ళని వదిలిపెట్టదు. కులం అనేటువంటిది సామాజిక ప్రక్రియ, అది మతం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశానికి సంబంధించినటువంటిది. నాకు ఇష్టం వచ్చినటువంటి దేవుని నేను స్వీకరించవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా పేర్కొన్నది. మరి ఆ ఆర్టికల్ 25 ప్రకారంగా స్వేచ్ఛ ఉండాలి కదా. వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా, మీరు గుర్తుపెట్టుకోండి. మా బాబాయ్ ఒకడు ఉండేది, అరే నీ పేరేం పేరురా అని చెప్పేసినంటే ఎల్లయ్యా అనేది. మరి నువ్వు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు పోతున్నావురా అని చెప్పేసినంటే, నన్ను అలా ఉంటే అందరూ ఎల్లిగాడు అంటల్లురా, నేను ఇళ్ళకి పోగానే ఏలియా అంటల్లురా నన్ను, అందుకే పోయినరా అన్నాడు వాడు. చిన్న అంశం అంతే. ఒక మనిషి తన ఆత్మ గౌరవం కోసం ఎక్కడికైనా పోతాడు. నువ్వు గుడిలోకి రానియకుండా, నువ్వు చర్చి, నువ్వు మసీద్ ఏమంటారు, నువ్వు బడిలో చదవనీయకుండా, నువ్వు మనుషులతో కలిసి ఉండనీయకుండా, ఉత్సవాలు, జాతరలు, పండుగలు అన్ని సందర్భాల్లో ఈ దళితుల పైన దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతలేవా? కొనసాగుతున్నాయి కదా. నువ్వు చక్కగా లేకనే పక్కకు పోయిండు, నువ్వు చక్కగా ఉంటే వాడు పక్కకు పోడు, నువ్వు చక్కగా లేనందుకే పక్కకు పోయిండు అనేటువంటి విషయాన్ని ఇలా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది నేను చెప్పదలిశాను. అందుకనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చాలా చోట్ల చూడండి. కమ్మ చర్చీలున్నాయి, రెడ్డి చర్చీలున్నాయి, మాదిగ చర్చీలున్నాయి, మాల చర్చీలున్నాయి, కులాల వారి చర్చీలున్నాయి. నీ కులం పోవట్లేదు ఎక్కడ కూడా. కులం పుట్టుకతో డిసైడ్ అయ్యేది. నువ్వు ఎవరు కొడుకు అంటే నీ అయ్యేది ఏ కులం అయితే నీది ఒక ఆ కులం అవుతుంది. అలాంటప్పుడు ఎట్లా పోతుంది కులం? పోదు కదా. ఇప్పుడు సతీష్ బ్రదర్ అనిల్ కుమార్, బ్రదర్ సతీష్ కుమార్, వాళ్ళు పుట్టిన సామాజిక తరగతి వాళ్ళకు భద్రంగా బలంగా అలాగే ఉంటుంది. ఒక్క దళితులు మారితే మాత్రమే అవుతుందట. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. ఓసీలోకి వెళ్ళి ఒక అతని క్రిస్టియన్లకు పోయింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేస్తావా? చేయలేరు కదా. అందుకని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ అనేటువంటిది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్లాలనేటువంటిది ఈ రోజు మనువాదం రాజ్యాంగం సెమినార్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎస్సీ హోదా యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహనీయుల యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకునేటువంటి పద్ధతులలో ఈ ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా ప్రకటిస్తూ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల్ని కేవీపీఎస్ నిర్వహిస్తోంది. చివరిగా ఒక మాట చెప్తాను. చాలా మంది అక్కడక్కడ దళితుల పైన దాడి జరిగితే ఆ దళితులే పోయి దాడి ఖండించాలనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఏం చెప్తుందంటే, కులం సమస్య అనేది కేవలం దళితుల సమస్య కాదు, ఇది భారతదేశం సమస్య. కాబట్టి ఆ దాడి, అణిచివేత ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనాగరికపు దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని ఖండించడానికి రావాల్సిన ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తా ఉంది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం. అందుకనే కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలకి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ వెలుగులో భాగంగానే ఈ రోజు ఈ సెమినార్ను నిర్వహిస్తున్నాం.